కాంగ్రెస్ పార్టీలోకి జితేందర్ రెడ్డి అని చెప్పేసి పెద్ద వార్తా కథనం చూస్తూ ఉన్నాం. మరి నిన్న జితేందర్ రెడ్డిని కలవడానికి మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పోయారు. ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి ఈ రాజకీయాలు చేయడం ఇప్పుడు సీఎం స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు జితేందర్ రెడ్డి ఇంటికి పోవాలంటే ఒక కాన్వాయి కథ వ్యవహారం రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఒక ఖర్చుతోటి పెట్టుకున్నటువంటి పని. ఆయనకు అంత సెక్యూరిటీ అదంతా ఇచ్చుకుంటా ఈ రాజకీయ లబ్ధి కోసం పోయిండా, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పోయిండా, లేకపోతే తెలంగాణ ప్రజలకు జితేందర్ రెడ్డితోటి చాలా అవసరాలు ఉన్నాయి అని పోయిండా, ఎందుకు పోయిండు? ఇది ఒకసారి గమనించాలి ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉన్నారు. అధికారం వచ్చేదాకానేమో ఒక రకంగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకొక రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో కేసీఆర్ ఏ కార్యకలాపం చేసినా ఆడికి పోయినా బస్సులలో పోతుండు, ఆడికి పోతుండు, ఈడికి పోతుండు, తెలంగాణ ప్రజాధనాన్ని మొత్తం వృధా చేస్తుండు అని అన్నారు. మరి మీరు చేసింది ఏందిడా? మీరు పోయిర్రు, సరే పోయి గంటురా కానీ మొత్తానికి పోయిర్రు. మీరు వచ్చే కాడ పోయే కాడ మీకు సెక్యూరిటీ ఆ లైన్లను అప్పుడు గతంలో మీరు చెప్పిర్రు, నేను నా కాన్వా ఇస్తుంటే ట్రాఫిక్ ఇబ్బంది పెట్టొద్దు, ట్రాఫిక్ను వదిలేయాలని. ఏడనన్నా మీరు వస్తుంటే ట్రాఫిక్ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా, వెహికల్ ఆపకుండా మీరు పోతున్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉన్నదా? మీ ఇంటికి పోయే తోవల అటునుంచి పోతూ ఉంటే ఇట్లా రావద్దని చెప్పేసి అలా బార్కెట్లు పెట్టి కార్లను ఇంకో దిక్కు నుంచి మళ్ళీ ఇస్తారు ఇంటికి పోయే కాడ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్లు ఇవ్వడం కాదండి, స్టేట్మెంట్లకు తగ్గట్టుగా మీరు పనితీరును కూడా చేయడం వల్ల ప్రజలు కొంచెం సంతృప్తికరంగా ఉంటారు. మిమ్మల్ని ఆ స్టేట్మెంట్ ఇవ్వమని ఏ తెలంగాణ యువత అడగలే, ఏ తెలంగాణ పబ్లిక్ అడగలే, ఏ తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులు అడగలే, ఏ తెలంగాణలో ఉన్నటువంటి సాధారణ మానవుడు కూడా మిమ్మల్ని అడగలేదు. మీకు మీరే గొప్పలకు పోయో, లేకపోతే నేను చేస్తాను, నేను ఏదో కొత్తగా చేస్తున్నా అది ఇది అని చెప్పారు. మీరు ఏం చేసిర్రు? ట్రాఫిక్ ఆపొద్దు, ట్రాఫిక్ను నిలిపొద్దు, ప్రజలకు సమస్య కావద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు, నా కాన్వాయ్ ఇస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పిర్రు. కానీ అది సాధ్యమైతలేదు. దాన్ని ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని ఆ స్టేట్మెంట్ ఎవరు అడగలే, మీరే ఇచ్చారు కాబట్టి దాని మీద నిలబడాల్సిన కనీస బాధ్యత మీ పైన ఉంటుంది. అండ్ ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇది ప్రజాపాలన, ప్రజాభవన్ దగ్గర ఎవరైనా రావచ్చు అని చెప్పేసి ప్రగతి భవన్గా ఉంటే దాన్ని ప్రజాభవన్ చేసిర్రు. సరే, ప్రగతి భవన్ ప్రగతి భవన్గా కంటిన్యూ అయితే అదంతా కేసీఆర్ పెట్టిన పేరు ప్రగతి భవన్ అని చెప్పేసి, కేసీఆర్కు క్రెడెన్షియల్స్ పోతే కేసీఆర్కు మంచి అయినా చెడు అయినా ఆయనకే పోతుంది అని చెప్పేసి ప్రగతి భవన్ తీసిరు, ప్రజాభవన్ పెట్టిరు. ప్రజాభవన్ ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ప్రజాభవన్లో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు చెప్పుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా. వచ్చి రాకట్నే అంగు ఆర్భాటాలతోటి పొడవాటి లైన్లతోటి మీరు స్వయంగా పోయి పేపర్లు అందుకోనంతా చేసిర్రు. ఈ గత కొన్ని రోజుల నుంచి మంగళవారం శుక్రవారం నాడు మీరు ఎక్కడైనా చేసిర్రా? మీరు ఎక్కడన్నా ఒక వినతి పత్రం తీసుకుర్రా? స్వయంగా మీరు తీసుకుంటున్నారా? బట్టి గారిని తీసుకొచ్చి బదనాం చేయడం కోసమో ఇంకో దానికోసమో తీసుకొచ్చి ఆ ప్రజాభవన్లో పెట్టిర్రు. ప్రజాభవన్లో బట్టి గారు ఏమన్నా స్టేట్మెంట్ పాస్ చేసిరా? బట్టి గారు దానికి ఉంటారు అనా? లేకపోతే ఆయనను కేవలం బదనాం కోసం పెట్టిర్రా? వాళ్ళ బట్టి గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పిర్రు. అక్కడ ప్రజాభవన్లో తిప్పి కొడితే ఫస్ట్ రోజు లేకపోతే మీరు ఈ ప్రారంభించినప్పుడు చాలామంది వచ్చినప్పటికి కూడా ఇప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు? వచ్చిన వారి సమస్యలు ఏ పాటి తీరుస్తూ ఉన్నారు? మీరు ఒక్కొక్కరికి ఉద్యోగాలు. మొదటిగా నేను మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి అని అంటే, ఎలక్షన్లకు పోయినప్పుడు, అప్పుడు ప్రచారానికి పోయినప్పుడు వికలాంగురాలు చిన్న ఉండేది, ఆ వికలాంగురాలు చిన్నగా ఉండే ఒక మహిళ, ఆ మహిళకు సంబంధించి ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. దాని తర్వాత ఆమెకు మొదటగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని అన్నారు. ఆమె ఏ శాఖలో పనిచేస్తుంది, ఎక్కడ పనిచేస్తుంది, ఆమెకి ఏం ఉద్యోగం ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఇచ్చారా, గవర్నమెంట్ ఇచ్చారా, ఆమెకి ఎంత జీతభత్యాలు ఉన్నాయి అన్నది ఒక్కసారి వెల్లడించండి, ఒకసారి చెప్పండి, ఒకసారి ఆమెతోటి స్టేట్మెంట్ ఇప్పించి ఒక పత్రికా ప్రకటన చేయించండి. లేదు అని అంటే, కాదు అంటే మాలాంటి జర్నలిస్టులు పోయి ఆమెను ఇంటర్వ్యూ తీసుకొని ఆమెకు అసలు ఉద్యోగం వచ్చిందా రాలేదా, ఎంత జీతం ఇస్తున్నారు, అసలు జీతం ఇస్తురా లేదా, లేకపోతే పిఆర్ స్టంట్ల కోసం, లేకపోతే ఇంకో దానికే ఆమెను యూజ్ చేసుకురా అన్న అంశాలు మేము బయట పెట్టాల్సి వస్తుంది. దయచేసి గమనించాలి. సరే, ఈ వార్త ఏంది అని అంటే, మొత్తానికి జితేందర్ రెడ్డి గారిని అఫీషియల్గా పోయి కలిసి రాజకీయ ఒప్పందాలు ఏవో చేసుకున్నట్టున్నారు. సో దానికి సంబంధించి వార్త చూద్దాం. మాజీ ఎంపీ నివాసానికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్, ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు.
భవిష్యత్తును బీజేపీ అధినాయకత్వం చూసుకుంటుంది. ఎన్నికల్లో పోటీ చేయను ఆంధ్రజ్యోతితో జితేందర్ రెడ్డి. సీఎం వెళ్ళారంటే పార్టీలోకి ఆహ్వానించేందుకే అని చెప్పేసి జూపల్లి చెప్తున్నటువంటి అంశం. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనే నేడో రేపో ఆయన కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మహబూబ్నగర్ ఎంపీ టికెట్ కోసం జితేందర్ రెడ్డి చివరి వరకు ప్రయత్నించారు. తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే బీజేపీ నాయకత్వం పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు టికెట్ కేటాయించడంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ రేవంత్ రెడ్డి గారు పోయి మరి మర్యాదపూర్వకంగా కలిసి ఓ పుష్పగుచ్చం ఇచ్చి ఇప్పుడు ఈయనకు టికెటే రాలేదాయే. జితేందర్ రెడ్డి గారికి టికెటే రాలేదు. టికెట్ రాకపోతే ప్రగాఢ సానుభూతి తెలిపాలి. అయ్యో రాలేదా, టికెట్ రాలేదు ఎట్లా అని ఈ పుష్పగుచ్చం ఇచ్చి ఇండైరెక్ట్గా ఇక్కడ ఏమున్నదంటే మాజీ ఎంపీ నివాసానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రజల్లో ఉండే నాకు టికెట్ రాలేదని సీఎం బాధపడ్డారు అని చెప్పేసి ఇక్కడ వార్త ఉంది. ఇక్కడనేమో కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి అని ఉన్నది. పార్టీలోకి మీరు రమ్మని పిలిచిర్రా, ఆయనకు టికెట్ రాలేదని బాధపడుతుంటే మీరు పోయి ఓదార్చడానికి పోయిర్రా, ఏం జరిగింది అక్కడ? ఒకవేళ మీరు పార్టీలోకి రమ్మని పిలవడానికి పోతే పుష్పగుచ్చం తీసుకున్నారు, పోయారు, బాగానే ఉంది. అసలు మీకు అది ఎట్లా ఉంటుంది అని అన్నది కూడా మీరు ఒకసారి చెప్పాలి. రైట్, మొత్తానికి కాంగ్రెస్లోకి జితేందర్ రెడ్డి అయితే పోతాడిగా రేపో మాపో. మహబూబ్నగర్ టికెట్ మరి ఆశపడుతున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఖచ్చితంగా గుంజుతారిగా. ఇది రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయాలు చేయడం కోసమే తప్పించి ప్రజా శ్రేయస్సు, ప్రజాపాలన, ఇంకోటి ఏదీ లేదు. ఇది ప్రజలు గమనించాలి. మొన్నటిదాకా జితేందర్ రెడ్డి లేకపోతే ఇంకో రెడ్డి చాలా తిట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అందరూ ఒకే దానిపైకి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం.